వైసీపీ హయాంలో వీళ్ళందరూ చంపబడ్డారండి. అందరూ దళితులే. డాక్టర్ సుధాకర్ గారు ఆయన పోలీసులే కొట్టి షర్ట్ తీసేసి వెనకాతలకు చేతులు కట్టి తారు రోడ్డు మీద పడుకోబెట్టారండి. ఏ తప్పు చేయలేదు. నేను డాక్టర్ని, అత్తమాట మేము అక్కడ ఆపరేషన్ చేస్తా ఉంటాం. N95 మాస్క్ మాకు ఇవ్వలేదు అన్నాడు. ఆ కారణంగా ఈయన అంత దారుణంగా చంపేస్తే పివి సునీల్ కుమార్ మాట్లాడలేదండి. సుబ్రహ్మణ్యం చంపేసి డెడ్ బాడీని ఇంటి దగ్గర పాటేశారు, గర్భిణీ స్త్రీల భార్య. అప్పుడు పివి సునీల్ కుమార్ మాట్లాడలేదు, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడలేదు. నడిపల్లి రాము హోంమంత్రి వనిత తీవ్రమైన వేధింపులు పెడతా ఉంటే పురుగుల మంది దాకా చచ్చిపోయి అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడలేదు. వరప్రసాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండనం చేస్తే ఈవేళ ఈ పత్తిత్తి కబుర్లు చెప్పే ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఇద్దరు ఏ సందులో దాక్కున్నారో అని అడుగుతున్నాను. ఏ కలుగులో దూరారు. పివి సునీల్ కుమార్ గారి మీద సస్పెన్షన్ అనగానే పెద్ద పెద్ద ట్వీట్లు వేసుకుని వచ్చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు ఏ బొక్కలో దూరాడని కూడా అడుగుతాను. ఇప్పుడు వచ్చి సమస్య మీది పరిష్కారం మాది అని మాట్లాడుతున్న ఇదే పివి సునీల్ కుమార్ అప్పుడే బొక్కలో దూరాడని అడుగుతున్నాను. వీళ్ళు దళితులే. ఇవన్నీ అడగడానికి నాకు హక్కు ఉంది. ఇలా ప్రతి సమస్యలో మేము ఉన్నాం. ఈ అన్యాయాల్లో అంటే మీ మీద కేసులు అవుతున్నప్పుడు మాత్రం కులానికి ఏదో మేలు చేసేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి కులం అంతా ఇప్పుడు మీ వెనకతలు వచ్చేలా, మీరు మాత్రం అమాయకుల మీద దాడులు జరిగినప్పుడు మీరు మాత్రం హ్యాపీగా కోట్ల రూపాయలు సంపాదించుకుని విదేశీ పర్యటనలు చేసుకుంటూ డ్యూటీలో ఉన్నాం కదా, మనం ఇలాంటి మాట్లాడకూడదు అంటారు.